Garuda Express, an international courier service. అష్టాదశ పురాణాల ప్రకారం యుగాలు 4. వాటిలో మొదటిది సత్య లేదా కృతయుగం, రెండోది త్రేతాయుగం, మూడోది ద్వాపర యుగం, మరి 4వది కలియుగం. ఇప్పుడు మనం ఉన్నది కలియుగం. సత్యయుగాన్ని దేవతలు అధిపతులుగా పాలించారని, అందువల్ల అక్కడ నేరాలు గాని, హత్యలు గాని, దోపిడీలు గాని, దొంగతనాలు గాని తావులేదని అంటారు. ఆ కాలం నాటి ప్రజలు వారి చర్యలు ఎంతో ఆదర్శవంతంగా నిలిచాయి కాబట్టి దీన్ని స్వర్ణయుగంగా పేర్కొన్నారు. పురాణాల ప్రకారం సత్యయుగం 17,28,000 ఏళ్లు సాగింది. ఈ యుగంలో ధర్మం 4 పాదాలపై నడిచింది. ధర్మదేవతకు చిహ్నంగా ఆవును పేర్కొన్నారు. ఎందుకంటే ఆవు సాధు జంతువు. ప్రజలు తమ నైతిక నియమాలను తూచా తప్పకుండా పాటించారు. త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలు, ద్వాపర యుగంలో 2 పాదాలపై నడిచింది. ప్రస్తుతం కలియుగంలో కేవలం 1 పాదంపైనే ధర్మం నిలబడి ఉంది. సత్యయుగంలో మానవుని ఆయుష్ 1,00,000 ఏళ్లు. అలాగే ప్రజలకు స్వీయ పరిపూర్ణత మహావిష్ణువును ధ్యానించడం ద్వారా లభించింది. సోదరుడు, సోదరి, భార్యాభర్తలు అనే సంబంధాలు సమాజంలో అభివృద్ధి చెందకపోయినా తమ బాహ్య భావాలపై నియంత్రణ కలిగి ఉండేవారు. పేద ధనిక అనే తారతమ్యాలు లేకపోవడంతో నేరాలు కూడా జరగటానికి ఆస్కారం లేదు. మహాభారతం ప్రకారం సత్యయుగంలో పేదలు, ధనవంతులు అనే వివక్షత లేదు. అలాగే శ్రామికులు అవసరం గాని, రోగాలు గాని అంతకంటే లేవు. తమ శక్తి ద్వారా అవసరమైన వాటిని పొందేవారు. వ్యక్తులు ధ్యానం వల్ల పొందిన శక్తికి తమ ఆలోచన ద్వారా నిజమైన రూపాన్ని ఇచ్చేవారట. శ్రీమద్ భాగవతంలోని 12వ స్కందం 3వ అధ్యాయం 19వ భాగంలో సత్యయుగం ప్రజలు స్వీయ సంతృప్తితోనూ, దయతోనూ, స్నేహపూర్వకంగా, శాంతియుతంగా, తెలివిగా వ్యవహరించి మిక్కిలి ఓర్పు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. అన్ని అంశాలను సమానంగా స్వీకరించి ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక పరిపూర్ణతతో జాగరూకులై ఉండేవారట. కలియుగంలో మత నియమాలు 1/4 వంతు మాత్రమే మిగిలి ఉంటాయని భాగవతంలోని 12వ స్కందం 3వ అధ్యాయం 24వ భాగంలో తెలియచేశారు. ఈ యుగం చివరి ఘడియల్లో నిరంతరం నేరాలు, పేదరికం, వ్యాధులతోనే క్షీణిస్తుంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.